నమస్కారం. నేను చందు. విదేశీ విద్యకు స్కాలర్‌షిప్స్ భూతం. ఫారిన్ స్టడీస్‌కి ఏమేం స్కాలర్‌షిప్స్ ఉన్నాయనేది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విదేశీ యూనివర్సిటీల్లో చదువుకోవాలని కోరుకుంటున్న విద్యార్థులకు అక్కడి భారీ ఫీజులు, వ్యయాలు ప్రధాన అవరోధంగా నిలుస్తున్నాయి. దీంతో ఎంతోమంది అవకాశాలు వచ్చినా వదులుకుంటున్న పరిస్థితి. ఇలాంటి విద్యార్థులకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పిస్తున్నాయి స్కాలర్‌షిప్స్. అకాడమిక్ ప్రతిభతో పాటు టాప్ యూనివర్సిటీలో ప్రవేశం పొందితే ఉపకార వేతనం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్టడీ అబ్రాడ్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న పలు స్కాలర్‌షిప్ వివరాలు చూద్దాం. ఫుల్ బ్రైట్ మాస్టర్స్ ఫెలోషిప్. భారతీయ విద్యార్థులు తొలి గమ్యంగా భావించే అమెరికాలో ఎలాంటి కోర్సులో చేరాలనుకున్న వారికైనా అందుబాటులో ఉన్న ఉపకార వేతనం స్కాలర్‌షిప్. ఫుల్ బ్రైట్ స్కాలర్‌షిప్స్ ఆర్ట్స్, ఎకనామిక్స్, ఎన్వైరన్మెంటల్ సైన్స్ స్టడీస్, హైయర్ ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నేషనల్ అఫైర్స్, ఇంటర్నేషనల్ లీగల్ స్టడీస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ హెల్త్ అండ్ అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్, ఉమెన్ స్టడీస్, జెండర్ స్టడీస్ తదితర విభాగాల్లో పీజీ, ఆపై స్థాయి కోర్సులో చేరిన వారు ఈ ఫెలోషిప్స్కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్లకు ఎంపికైన వారికి కోర్సు వ్యవధిలో ఒకసారి స్వదేశానికి వచ్చి వెళ్లేందుకు విమాన ఛార్జీలు, నివాస ఖర్చులు, ట్యూషన్ ఫీజు ఫండింగ్ వంటివి లభిస్తాయి. వెబ్సైట్ USIEF.org.in. ఫుల్ బ్రైట్. ఇది క్వాడ్ ఫెలోషిప్ ఫర్ స్టెమ్ కోర్సెస్. క్వాడ్ దేశాల కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటైన స్కాలర్షిప్ ఇది. క్వాడ్ గ్రూప్లోని ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాకు చెందిన 100 మంది విద్యార్థులకు అమెరికాలోని యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, పీజీ, డాక్టరల్ కోర్సులో చేరేవారికి ఈ క్వాడ్ ఫెలోషిప్ని అందిస్తారు. దీనికి ఎంపికైన వారికి $50,000 ఏక మొత్తం ఆర్థిక సహాయం అందిస్తారు. నీడ్ బేస్డ్ విధానంలో కోర్సు పూర్తి చేసుకునేందుకు అయ్యే వ్యయంలో భాగంగా మరో $25,000 కూడా ఇస్తారు. వెబ్సైట్ క్వాడ్ ఫెలోషిప్ ORG. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఫర్ SC క్యాండిడేట్స్. దేశంలో SC కేటగిరీకి చెందిన అల్పాదాయ వర్గాల విద్యార్థులు విదేశీ విద్యకు అందుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఇది. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ SCలు, ST, వ్యవసాయ కూలీ కుటుంబాలకు చెందిన విద్యార్థులు, డినోటిఫైడ్ సంచార, పాక్షిక సంచార జాతులు, సంప్రదాయ కళాకారుల కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయం 8 లక్షలకు లోపు ఉండాలి. డిగ్రీ లేదా పీజీ 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. విదేశాల్లో పీజీ లేకపోతే PhDకి దరఖాస్తు చేసుకుని ఉండాలి. మొత్తం 125 స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో SC కులానికి 115, సంచార, పాక్షిక సంచార జాతుల వారికి 6, భూమి లేని వ్యవసాయ కూలీలకు, సంప్రదాయ కళాకారులకు 4 స్కాలర్షిప్స్ని కేటాయిస్తారు. పీజీ కోర్సులో చేరితే 3 ఏళ్ల పాటు, PhD చేస్తే 4 ఏళ్ల కాలానికి స్కాలర్షిప్స్ మంజూరు చేస్తారు. వివరాలకు NOSMSJE.gov.in. ADB జపాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాము. జపాన్లోని యూనివర్సిటీల్లో ప్రవేశం ఖరారు చేసుకున్న మన దేశ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో ప్రముఖ స్కాలర్షిప్ పథకం ఇది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ జపాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ఎకనామిక్స్, మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇతర అభివృద్ధి సంబంధిత విభాగాల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విద్యనభ్యసించే విద్యార్థులకు ఇవి లభిస్తాయి. ఎంపికైన వారికి పూర్తి స్థాయి ట్యూషన్ ఫీజు, హౌసింగ్ అలవెన్స్, బుక్స్ అలవెన్స్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అందుతాయి. వివరాలకు ADB.org. టోఫెల్ స్కాలర్షిప్ ప్రోగ్రాము. ప్రముఖ లాంగ్వేజ్ టెస్టింగ్ ఏజెన్సీ ETS టోఫెల్ స్కాలర్షిప్లను అందిస్తుంది. ఏ దేశంలో ప్రవేశం ఖరారు చేసుకున్న ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అకాడమిక్గా 80% పైగా మార్కులు సాధించి ఉండాలి. టోఫెల్లో సదరు యూనివర్సిటీ పేర్కొన్న స్కోర్ సాధించిన విద్యార్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు $7,000 స్టైఫండ్ లభిస్తుంది. వివరాలకు ETS.org. టోఫెల్ గ్రాంట్స్. బ్రిటిష్ కౌన్సిల్ IELTS అవార్డ్స్. బ్రిటిష్ కౌన్సిల్ IELTS స్కోర్ ఆధారంగా అందిస్తున్న స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఇది. ఈ IELTS జాయింట్ ఫండెడ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ పేరుతో ఈ స్కాలర్షిప్స్ను ఏర్పాటు చేసింది. వీటికి బ్రిటిష్ కౌన్సిల్, IDP, IELTS ఆస్ట్రేలియా సహకారం అందిస్తాయి. ఈ స్కాలర్షిప్లకు ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు కోసం 3 లక్షల స్కాలర్షిప్ లభిస్తుంది. వివరాలకు IELTS.org. రీసెర్చ్ గ్రాంట్స్ అనేది చూడొచ్చు. ఎరాస్మస్ ముండస్. యూరోపియన్ యూనియన్ దేశాల్లో పీజీ, PhD కోర్సులో చేరాలనుకునే వారికి అందుబాటులో ఉన్న ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాము ఎరాస్మస్ ముండస్. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు, నివాస వసతి, మెడికల్ అలవెన్స్, ఇన్సూరెన్స్ తదితర ఖర్చుల మొత్తానికి సరిపడే విధంగా ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. వివరాలకు ఈ వెబ్సైట్ చూడొచ్చు.
కామన్వెల్త్ స్కాలర్షిప్స్ యూకే కేంద్ర ప్రభుత్వ పరిధిలో అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ ప్రోగ్రాం ఇది. కామన్వెల్త్ దేశాల జాబితాలోని ఏ దేశంలోనైనా చదువుకునే వారు ఈ స్కాలర్షిప్కి దరఖాస్తుకు అర్హులు. మాస్టర్స్ స్థాయిలో ఒక ఏడాది, పిహెచ్డి స్థాయిలో 3 ఏళ్ళు ఈ స్కాలర్షిప్ లభిస్తుంది. అర్హులైన అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు, నివాస వ్యయాలకు సరిపడా మొత్తంలో ఆర్థిక తోడ్పాటు అందుతుంది. వివరాలకు MHRD.gov.in స్కాలర్షిప్స్ చూడొచ్చు. DAAD స్కాలర్షిప్స్ జర్మనీలో ఇంజనీరింగ్, సైన్స్ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరల్ స్టడీస్ అభ్యర్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ పథకం ఇది. దీన్ని జర్మన్ అకాడమిక్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం మేరకు అందిస్తారు. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చుల మొత్తానికి స్కాలర్షిప్ లభిస్తుంది. వివరాలకు వెబ్సైట్ చూడొచ్చు. A-స్టార్ యూత్ స్కాలర్షిప్ సింగపూర్లో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన భారత విద్యార్థుల కోసం సింగపూర్ ప్రభుత్వం ప్రత్యేకంగా అందిస్తున్న స్కాలర్షిప్ పథకం A-స్టార్ యూత్ స్కాలర్షిప్ ఫర్ ఇండియా. వివరాలకు A-star.edu.org చూడొచ్చు. OFID స్కాలర్షిప్ అవార్డు ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ పథకం ఇది. OSID ఓపెక్ ఫండ్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ పేరిట అందిస్తున్న ఈ స్కాలర్షిప్కి అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీల్లో మాస్టర్ డిగ్రీలో చేరాలనుకుంటున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన విద్యార్థులు అర్హులు. ఎంపికైన విద్యార్థులకు $50,000 ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చులు, రీలొకేషన్ గ్రాంట్, ప్రయాణ ఖర్చులు లభిస్తాయి. వివరాలకు ఈ వెబ్సైట్లో చూడొచ్చు. చార్లెస్ వ్యాలెస్ ఇండియా ట్రస్ట్ స్కాలర్షిప్స్ యూకేలో పీజీ, ఆపై స్థాయి కోర్సుల అభ్యర్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ ఇది. ఎంపిక చేసుకున్న కోర్సు మేరకు ఏడాదికి గరిష్టంగా 1,400 పౌండ్ల స్కాలర్షిప్ లభిస్తుంది. వివరాలకు ఈ వెబ్సైట్ చూడొచ్చు. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. స్కాలర్షిప్స్ మనకు హైయర్ స్టడీస్కి ఫారిన్ కంట్రీస్లో చేయడానికి ఏమేమి ఉన్నాయనేది. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.